దివ్యాంగుల హక్కుల సాధనకై దివ్యాంగులందరూ ఏకమై ఐక్య పోరాటం చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు దండు శంకర్ పిలుపునిచ్చారు. దివ్యాంగుల హక్కుల సాధనకై ఆగస్టు 13న హైదరాబాద్లో దివ్యాంగుల సింహగర్జన కార్యక్రమం విజయవంతం చేయడం కోసం సిద్దిపేట పట్టణంలోని ఆర్ఎస్ మెట్రో గార్డెన్లో ఈ నెల 16న సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సన్నాహక సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొంటారని, ఈ సన్నాహక సమావేశంలో చేయూత, ఆసరా, దివ్యాంగుల పెన్షన్దారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఎస్ఆర్ మెట్రో గార్డెన్లో దివ్యాంగుల జిల్లా సన్నాహక సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో దివ్యాంగులకు, వికలాంగులకు, వితంతులకు 4016 నుంచి 6016, 2016 నుంచి 4016 పెన్షన్, ఉచిత రవాణా సౌకర్యం, తర్వాత రాజకీయ రిజర్వేషన్ల కోసం రేపు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి సదస్సుకు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు, వికలాంగుల ఆత్మ బాంధవుడైనటువంటి కృష్ణమాది గారు హాజరు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి జిల్లా నలుమూల నుంచి ఉన్నటువంటి ప్రతి దివ్యాంగులు ప్రతి ఒక్కరి కుటుంబ సమేతంగా హాజరై సదస్సును విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలో జరగబోయే వికలాంగుల సన్నాహక సదస్సుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు విచ్చేస్తున్న సందర్భంగా ప్రతి గ్రామం నుండి ప్రతి గ్రామంలోని వికలాంగులు మరియు సిద్దిపేట జిల్లాలో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. కావున పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.